చాలా ప్రాంతాల్లో సమస్య ఏంటంటే అంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అంటే ఇప్పుడు చెప్తున్న భూతాపము పెరుగుదల గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఋతువులు గతి తప్పిపోయినాయి. వాన వచ్చేది ఏ సీజన్లో వాన పడాల్సిన సీజన్లో ఎండలు కాస్తున్నాయి, ఎండలు కాయాల్సిన సీజన్లో వానలు వస్తున్నాయి. దాదాపు చాలా ప్రాంతాల్లో ఏంటంటే వర్షాభావం అనేది సగటు కంటే తక్కువనే నమోదవుతూ వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పెరిగిన తోటలు కూడా పూడగొట్టుకున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే వ్యవసాయ క్షేత్రంలో ఇవన్నీ పనులతో పాటు నీటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టాలి. వాస్తవానికి జల సంరక్షణ చర్యలను కనుక చేపట్టినట్టయితే ఈ భారీ ప్రాజెక్టులు అవసరమే లేదు. అంటే కోట్లు వందల కోట్లు వెచ్చించేసి ప్రభుత్వాలు ఏదైతే ఖర్చులు పెడుతున్నాయో దీంట్లో దాదాపుగా అంటే ఒక పావుల వంతు 25% సొమ్మును కనుక సమగ్ర జల పరిరక్షణ విధానం మీద జల సంరక్షణ విధానం మీద కనుక ఖర్చు పెట్టినట్టయితే ఆదాయం బ్రహ్మాండంగా అంటే జలనిధులు బ్రహ్మాండంగా సమకూరుతాయి. దానికోసం మేము ఏంటంటే పొలంలో నాకు ఇప్పుడు 5 ఎకరాల పొలము ఉన్నప్పుడు వాళ్ళు వైపు నుంచి వచ్చే వరదను జనరల్గా వరద మొత్తం నా పొలం మీదుగా కిందికి పడి వెళ్ళిపోతుంటుంది, అవతలి చెరువులోకి నిండుద్ది. దీనివల్ల ఒకటే నా భూమి కోత గురవుతుంది, భూసారము కొట్టుకపోతుంది, ఆ నీరు తర్వాత నేను వినియోగించడానికి కూడా ఉపయోగపడదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు అడ్డంగా టోటల్గా 3 ఫీట్ల వెడల్పు 3 ఫీట్ల లోతుతోటి ఒక కందకం కొట్టేసినాం. బయట నుంచి వచ్చే వరద మొత్తంగా కూడా నా పొలంలో ఇంకిన తర్వాత నా నేల తాగాల్సినంత తాగిన తర్వాతనే బయటికి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే నా దాంట్లో ఉండే బోర్వెల్స్లోకి నీరు చేరుతుంది. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఎకరాకు ఒక బోర్ చొప్పున లేకపోతే 2 బోర్ల చొప్పున కూడా ఒక్కొక్క రైతు 1 ఎకరాలో 2-3 బోర్లు కూడా వేస్తున్నాడు. ప్రతి ఒక్కరు నీళ్లు తోడే వాళ్ళే అయితే నేలలోకి నీళ్లు నింపే వాళ్ళు ఎవరు? తిరిగి సీజన్ వచ్చేటప్పటికి వేసవి వచ్చేటప్పటికి నీరు ఇంకిపోతున్నప్పుడు తిట్టుకుంటాం. అట్లా కాకుండా ఉన్నప్పుడే దాన్ని కనుక సంరక్షించుకున్నట్టయితే ఆ తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఈ మొత్తంగా ట్రెంచులు కొట్టి ఈ సాగు చేయడం ద్వారా మేము గమనించింది ఏంటంటే ఒకటేమో భూగర్భ జలవనరులు భూగర్భ నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఇంకోటి మా మొక్కల్లో కూడా అంటే అన్సీజన్లో కొన్నిసార్లు నీళ్లు పెట్టకపోయినా కానీ నిలబడే పరిస్థితి వచ్చింది. ఇంకోటి మనం ఈ ట్రెంచ్ ఏదైతే కొడుతున్నామో ఈ ట్రెంచ్లో అయ్యో 3 ఫీట్ల పొడుగుతోటి పొలం పొడుగున కొట్టాలంటే ఎంత భూమి వేస్ట్ అవుతుంది అనుకుంటారు. వాస్తవానికి భూమిని అట్లా వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ దాదాపుగా ఈ 3 ఫీట్ల కాలువలో ఒక్కొక్క దగ్గర 1 ఫీటున్నర 2 ఫీట్ల వెడల్పుతోటి కనుక దిబ్బ వదిలేసి ఆ దిబ్బ మీద కలపకు సంబంధించిన మొక్కలు ఏమైనా పెట్టుకుంటే ఒకటేమో గాలి తాకిడిని అడ్డుకోవటానికి అంటే గాలికి అవరోధంగా నిలబడతాయి. దాదాపు మనకు చూస్తుంటాము పలానా దగ్గర గాలి వచ్చేసి అరటి తోట పోయింది, పలానా తోట గాలి వచ్చేసి పప్పాయ తోట పోయింది అనేది. ఇవన్నీ గాలి ఉధృతిని ఆపడానికి ఏది లేదు కాబట్టే అది ప్రధాన పంట మీద ఆ తాకిడి వల్ల ప్రధాన పంట దెబ్బతింటుంది. నీకు గాలికి అడ్డుగా ఒక తెరనగా ఈ కాలు వెంబడి కనుక నువ్వు మొక్కలు పెట్టుకున్నట్టయితే ఒక 15-20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దాంట్లో టేకు, వెదురు, సిల్వర్ ఓకు, మహాగాని ఇట్లాంటి రకరకాల మొక్కలను పెడుతున్నాం. కలప వృక్షాలు మనకు దాదాపు ఒక 3-4 ఏళ్ళ ఒక 20 ఏళ్ళ తర్వాత ఉపయోగపడతాయి. ఒక టేకు మొక్క అప్పటికి దాదాపు ₹1,00,000 ఆదాయాన్ని అందించవచ్చు. మనం అదం అంటే కనిష్టం దగ్గర నుంచే వస్తే 10,000 రానివ్వండి. ఆ నెలలో మనకది ఒకటేమో గాలిని ఆపుతుంది, రెండోది మనకు దానికి కలప వస్తుంది, ఇంకోటి దానికి ఏదైనా కూరగాయల పాదు తీగ పాదు కనుక ఎక్కిచ్చేసామంటే అక్కడ నుంచి అదనంగా ఆ కూరగాయల ఫలసాయం కూడా వస్తుంది. అంటే పొలం వృధా అయిపోతుంది అనే దగ్గర నుంచి ఆలోచించకుండా ఆ స్థలంలో ఏం పెంచుకోవాలనేది కనుక నిర్ణయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఉన్న ఈ 5 ఎకరాల్లో ఒక సైడు పెట్టదలుచుకుంటేనే నాకు దాదాపు ఒక 150 వెదురు పొదలు వస్తున్నాయి. ఒక పొదకు 3 బొంగులు చొప్పున సంవత్సరానికి
దిగుబడి అనుకున్నట్టయితే 300 బొంగులు 300 బొంగులు ఒక బొంగుకు 20 రూపాయలు అనుకున్నా కానీ ఆదాయం ప్రకారం అట్లా లెక్క. ఇంకోటి రైతుకు ఎప్పుడు అవసరమే పడుతుంది. ఇప్పుడు అనేక రకాల ఓ షెడ్ కట్టుకోవాలనుకోవచ్చు, లేకపోతే ఓ చెట్టుకు పందిరేసుకోవాలనుకోవచ్చు, లేకపోతే ఏ ఏ కూరగాయల పంటలో స్టేకింగ్ పెట్టుకోవాలనుకున్నా కానీ కర్ర బయట నుంచి కొంటున్నాం. చిన్న సపోర్ట్ పుల్ల కొంటే మార్కెట్లో 18 రూపాయలు అవుతుంది. అదే నీ పొలంలోనే ఉంటే నీకు ఎప్పుడు కావాల్సిన అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. అట్లా ఆలోచిస్తే రైతు నీరు కొరత అనేదాన్ని అధిగమించవచ్చు.